మమ్మీకి డాడీకి వందనాలు. మాది మాచర్ల. నాకు విపరీతంగా కడుపుల నొప్పి వచ్చేది. నైట్ 2 గంటలకి 2:30 సమయంలో వచ్చి అంతే స్పృహ కోల్పోయి కడుపుల నొప్పి తట్టుకోలేక అంతే కింద పడిపోయేటోండి నిద్రలోనే. మా భార్య మా ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి 2 రోజులు అంతే తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది, అసలు ఎందుకు వస్తుందో మాకేం అర్థం కాలేదు. 2 రోజుల నుంచి టాయిలెట్ కూడా అసలు నడవట్లేదు. ఇంకా ఎట్ట కాదు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. 18 సెలైన్ బాటిల్ పెట్టారు 2 రోజుల మీద. అసలు నొప్పి ఎందుకు వస్తుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు అక్కడ ఉన్న 15,000 హాస్పిటల్లోనే అయిపోయాయి. తర్వాత సిటీ స్కానింగ్ తీపించుకుందాము, అసలు ఏమైందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి విపరీతంగా ఏడుస్తున్నాను. తండ్రి నాయన, నాకు చేతుల్లో రూపాయి డబ్బులు లేవు, ఉన్న 15,000 రూపాయలు అయిపోయాయి తండ్రి. సిటీ స్కానింగ్ డబ్బులు లేవు తండ్రి, ఎవరో ఒకరి దగ్గర 5,000 సహాయం చేయండి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించుకున్నాను. అదే సమయంగా ఉదయం 11 గంటలకి 5,000 వేరే వాళ్ళు ఇచ్చారు. ఇచ్చే నేను సిటీ స్కానింగ్ తీపించుకుంటే కిడ్నీలో నుంచి రాయి నరంలోకి జారిపోయి ఉంది. డాక్టర్ గారు, బాబు రేపొద్దున ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వస్తే ఆపరేషన్ చేద్దామన్నారు. సరేనని చెప్పి నేను స్కానింగ్ తీసుకొని రిపోర్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళి మా భార్యకి చెప్పాను. ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాము. తెల్లారగానే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మేము ఇద్దరం బయలుదేరడానికి సిద్ధపడి ఉన్నాం. 9:30 టైంలో ఆ అమౌంట్ అనేది గోల్డ్ తాకట్లో పెట్టి హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాను. ఆ గోల్డ్ తాకట్లో పెట్టుకునే అతను 11 గంటలకు 10:30 ఆ టైంకి వస్తాడు. ఆ అమౌంట్ తీసుకొని వెళ్దాం అనుకొని నేను రెడీ అయ్యి మా భార్య నేను సిద్ధపడి ఉన్నాము. ఓకే, సిద్ధపడి ఉన్నాగా నేను స్నానం చేసేకి బాత్రూంలోకి వెళ్ళాను. టాయిలెట్ పోసుకునేకి బాగా నొప్పి వస్తుందని చెప్పి మళ్ళీ టాయిలెట్ పోసుకునేకి వెళ్ళగానే స్టోన్ జారిపోయి పడిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. అదిగో చూడండి, ఆ స్టోన్ పడిపోయిందంటే అసలు ఆ స్టోన్ ఉన్న వల్ల నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. అంత పెద్ద స్టోన్. 2 రోజులు డాక్టర్లు నాకు ఏమి చెప్పలేదు. వేడి వల్ల బాబు, వేడి వల్ల అన్నారు. చుక్క కంటే ఎక్కువ కూడా రావట్లేదు టాయిలెట్. చాలా ఇబ్బంది పడ్డాను. చచ్చిపోతానేమో, నా పిల్లలు నోరు లేని వాళ్ళు అయిపోతారేమో అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. నేను బెల్లంపల్లి వస్తూనే ఉంటాను. బెల్లంపల్లి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, తండ్రి నాకు ఈ నొప్పి లేకుండా చేయండి తండ్రి అని చెప్పి మొక్కున్నాను. దేవుడు దీవించాడు, నన్ను స్వస్థపరిచాడు, స్వస్థతనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడికి వస్తారా మీరు? వస్తామండి. ఇక్కడ బిలీవర్సా మీరు? ఎప్పటి నుంచి వస్తున్నారు? 1 సంవత్సరం నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఈవినింగ్ సర్వీస్కి వస్తూ ఉంటారు. ఎన్ని రోజులు బాధపడ్డారు ఇట్లా నొప్పితో? 3 డేస్ బాధపడ్డాను, విపరీతమైన నొప్పి. 3 డేస్ బాధపడ్డారు. హాస్పిటల్కి వెళ్తే ఏం లేదన్నారు. హాస్పిటల్కి వెళ్తే చిన్న స్టోనే బాబు అన్నారు. ఏం కాదన్నారు. మళ్ళీ రెండోసారి గుంటూరు వెళ్ళి సిటీ స్కానింగ్ తీపించుకొని వచ్చాను. ఓకే, సిటీ స్కాన్ తీపించుకొని వచ్చాక బాబు కిడ్నీలోంచి రాయి నరంలో జారిపోయింది, దానివల్ల నీకు టాయిలెట్ అసలు నడవట్లేదు, రేపొద్దునే రా సిజరింగ్ చేద్దాం అన్నారండి. ఓకే, నాకు అమౌంట్ దొరక్క నేను 10 గంటల దాకా స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఓకే, నేను తర్వాత ఇంకా స్నానం చేసి రెడీ అవుదామని టాయిలెట్ పోసుకునే వెళ్ళి స్టోన్ జారి పడిపోయింది. అప్పుడు ఇంకేం లేదు, మీకు నొప్పి లేదు, బాధ లేదు, సంపూర్ణ స్వస్థత దేవుడు మీకు ఇచ్చేసాడు. సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మా భార్య ఎల్లంప ఏం కాదు చూపించుకుందు అని చెప్పి మా భార్య ఎల్లంప ఏం కాదంటే నాకేం వద్దు, దేవుడు నాకు స్వస్థపరిచాడు, నాకేం అవసరం లేదు అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. ఈ సాక్ష్యం చెప్పుకుందాం 50 డేస్ చెప్పుకుందామని వచ్చాము. ఆ రోజు కొంచెం క్రౌడ్ ఫుల్గా ఉండేలోపు లేదు. దేవుడు మీకు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికే మహిమ. ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 3 ఆరాధనలు. దేవుడు మీ అందరినీ కూడా నడిపించి దీవించింది కాకపోతే